హలో, పోలీస్ స్టేషన్. దిస్ ఈస్ అన్వేషిత. రెండో ఆఫీసర్, నేనే మీకు కాల్ చేశాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఆర్ యూ ఓకే? చెప్పండి, అసలు ఏం జరిగింది? నా పేరు అన్వేషిత సార్. నేను ఒక మ్యాగజైన్కి ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. నేచర్స్ని, బర్డ్స్ని అందంగా ఫొటోస్ తీయడం నా జాబ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా బర్డ్స్ని ఫొటోస్ తీయడం కోసం దగ్గరలో ఉన్న ఈ ఫారెస్ట్కి వచ్చాను సార్. కానీ ఇక్కడ నేను ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది సార్. ఆహా,
లక్కీగా అలా ప్రాణాలతో బయటపడి మీకు కాల్ చేశాను సార్. హంతకుణ్ణి మీరు గుర్తుపట్టగలరా? లేదు సార్, వాడి మొహానికి మంకీ క్యాప్ ఉంది, కంప్లీట్ గా బ్లాక్ డ్రెస్ లో ఉన్నాడు. ఓకే, హత్య జరిగినట్టు నిరూపించడానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమన్నా ఉన్నాయా? వాడు హత్య చేస్తున్నప్పుడు వాడికి తెలియకుండా కొన్ని ఫొటోస్ తీశాను సార్. నేను ఒకసారి వాటిని చూడొచ్చా? యా షూర్, 1 సెకండ్. షూర్, మీరు చూస్తుండండి, వాటర్ తీసుకొస్తాను. వన్ మినిట్, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? జస్ట్ మినిట్. నీ ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు, వచ్చి కూర్చో. ఇప్పుడే వచ్చేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలేకో, ఈ పాటికి నేనెవరో నీకు తెలిసే ఉంటుంది. వచ్చి కూర్చో. పక్షుల ఫోటోలు తీసుకునేదానివి ఫోటోలు తీసుకోకుండా నా మర్డర్తో నీకు పనేంటే? ఏ క్షణమైతే నువ్వు హంతకుడివని తెలిసిపోయిందో ఆ క్షణమే నా ప్రాణం పోతుందని డిసైడ్ అయ్యాను. నువ్వు నన్ను చంపినా చెప్పకపోయినా క్లోజ్. నీ టైం బాగుండి ఒక్క సెకండ్లో మిస్ అయ్యి రిసార్ట్స్ చేరుకున్నావు, లేదంటే నీ కథ అక్కడే ముగిసేది. కానీ నేను ఊహించినట్టే నువ్వు పోలీసులకు ఫోన్ చేశావు. నీ ఫొటోస్ అన్ని ఆల్రెడీ కమిషనర్ ఆఫీస్కి మెయిల్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తప్పించుకోలేవు. అంతవరకు నువ్వు బతుకుంటే కదా.